ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ఎంఈఓ ఆఫీస్ ఎదుట టాస్మా ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలతో కూడిన వినతి పత్రం ఎంఈఓకు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా టాస్మా అధ్యక్షులు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు సత్తుపల్లి పట్టణంలో అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నాయని, విజయవాడ, గుడివాడ బ్రాంచ్ లో చదివే విద్యార్థుల్ని ఇక్కడ బ్రాంచ్ లకు తీసుకొచ్చి 10వ తరగతి పరీక్షలు రాపిచ్చి ఈ బ్రాంచ్ లో ర్యాంకులు వస్తాయని ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్ టెస్టులు నిర్వహిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులను టార్గెట్ల పేరుతో హింసిస్తున్నారని, అడ్మిషన్ తెస్తేనే ఉద్యోగం ఉంటుందని ఈ రకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఈఓ రాజేశ్వరరావుకి వినతి పత్రం ఇచ్చారు. అరికట్టాలి కార్పొరేట్ మోసాలను, అరికట్టాలి కార్పొరేట్ పాఠశాలను రద్దు చేయాలి. నారాయణ స్కూల్లో, చైతన్య స్కూల్లో నిలబెట్టి గవర్నమెంట్ ఆయన బడ్జెట్ స్కూల్స్ నిలబెట్టి 500 మాలో అంటే మా చైతన్య ఆలోచించిన మహిళలను కానీ మేము వ్యతిరేకిస్తాం. ఇంకా పెద్దలు ఇంకా ఉపాధ్యాయులు సత్తుపల్లిలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ పైన ట్రస్మా వారు, అదేవిధంగా ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్, ఈ రెండు సంఘాల వాళ్ళు వచ్చి పలు సమస్యల మీద నాకు మెమోరాండం సమర్పించడం అనేది జరిగింది. వీటి మీద అంశాల వారీగా డిఈఓ గారికి వివరిస్తాను. వారి యొక్క ఆదేశానుసారం తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు సత్తుపల్లి ఎంఈఓ గారిని ట్రస్మా సత్తుపల్లి డివిజన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరియు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల సంఘం తరఫున ఈరోజు ఎంఈఓ గారిని కలవడం జరిగిందండి. సత్తుపల్లిలో కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్నటువంటి అంశాలని ఇవాళ ఎంఈఓ గారి దృష్టి తీసుకొచ్చాం. వాటిలో దుర్మార్గమైంది, ప్రధానమైంది విజయవాడ, గుంటూరు, హైదరాబాదులో చదువుకున్నటువంటి విద్యార్థుల్ని సత్తుపల్లిలో 10th క్లాస్ పరీక్షలు రాయించారనేటువంటిది ప్రధాన అంశం. దీని మీద దృష్టి పెట్టమని, దీని మీద విచారణ చేయమని, అట్టి విద్యార్థులు సత్తుపల్లిలో, గుడివాడలో చదివినా, హైదరాబాద్లో చదివినా, గుంటూరులో చదివి ఇక్కడ సత్తుపల్లి ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలపైన చర్య తీసుకుని అట్టి విద్యార్థుల మెమోలు కూడా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అది నేరం. ఎక్కడో చదివిన విద్యార్థులు ర్యాంకు కోసం ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ ఎగ్జామ్ రాయించాయి. అట్టి విద్యార్థులు పై చర్య తీసుకోవాలనేది ట్రస్మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ గుర్తింపు లేకపోయినా గత 5 సంవత్సరాలుగా చైతన్య ఈటెక్నో స్కూల్ పేరుతోటి సత్తుపల్లిలో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికి 40-50 సార్లు డిఈఓ గారికి, కలెక్టర్ గారికి, మంత్రులకి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం వాళ్ళ స్కూల్ ముందున్నటువంటి చైతన్య ఫ్లెక్సీ కూడా వేయకలేదు. వేయకుండా మళ్ళీ పైపెచ్చు కరికులాలని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఉన్న లోకల్ స్కూల్స్ కూడా ఏదో కరికులం పెట్టుకోవచ్చు, తప్పు లేదనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల్లో కరికులాలని కానీ ఎటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు వ్యతిరేకించే విధంగా ఫ్లెక్సీలు పెట్టకూడదని రాయబడి ఉంది. అట్లనే ఎంఆర్పీ లేని పుస్తకాలు ఏ స్కూలు అమ్మకూడదని ఉన్నాయి. కాబట్టి వాటిపైన చర్య తీసుకోవాలని, ఇక్కడ సత్తుపల్లి ప్రాంతం చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరగకూడదని, తల్లిదండ్రులు మోసపోకూడదనే ఉద్దేశంతో ట్రస్మా సంఘ పెద్దలుగా, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలుగా, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులుగా ఈరోజు కార్యక్రమం తీసుకున్నామండి. టీచర్స్ని ఇంటికి సెలవులకు కూడా వెళ్ళనివ్వకుండా టార్గెట్, ఒక్కొక్క టీచర్ 8 అడ్మిషన్లు చేస్తేనే మీ జీతాలు ఇస్తాము లేదా మీకు ఉద్యోగాలు ఉంచుతామని టీచర్స్ని హెరాస్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీచర్స్ అసోసియేషన్ నుంచి కూడా రేపు పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అట్లనే అసలు తిరగడానికి, రిజల్ట్ రాకముందే తిరగడానికి లేదండి. అలా తిరిగిన టీచర్స్ను కూడా అరెస్ట్ చేయమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీకు ఈ విషయాలను కూడా తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు
ప్రైవేట్ యాజమాన్యాలు మరియు ప్రైవేట్ టీచర్స్ అందరం కలిసి ఎంఈఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్పొరేట్ యొక్క మోసాలని అరికట్టాలని చెప్పి. ఎందుకంటే విద్యార్థుల చేత టాలెంట్ టెస్టులు రాపించి మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి వందల సంఖ్యలో విద్యార్థులను పిలిపించి ఆ విద్యార్థులందరినీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అదే నివేదికని ఎంఈఓ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ని రద్దు చేయాలి, ఎటువంటి టాలెంట్ టెస్టు కండక్ట్ చేయకూడదు. అదేవిధంగా వెహికల్ ఫీజులు ఇక్కడ వచ్చేసి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు ఒక 6,000 7,000కి తీసుకొని వస్తుంటే అదే కార్పొరేట్లో వచ్చేసి 16,000 17,000 చేస్తున్నారు. సో అధిక ఫీజులు వసూలు చేయటము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా పేద విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ అత్యధిక ప్రతిభ కనబరిచారు. ఇంతకుముందు రోజుల్లో కూడా స్టేట్ వైడ్గా ర్యాంకులు సాధించడం జరిగింది. ఇప్పుడు ఆ ర్యాంకుల కోసం కార్పొరేట్ వాళ్ళు ఎక్కడో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని డబ్బులతో కొనుక్కొని ఇక్కడ ఈ స్కూల్స్లో రాస్తున్నారని చెప్పి ప్రచారం చేసి ఇక్కడ ర్యాంకులు వేస్తున్నారు. ఇటువంటి మోసాలను కూడా అరికట్టాలి. ఎక్కడ విద్యార్థి పరీక్ష రాస్తాడో, ఎక్కడైతే చదువుతాడో అక్కడ మాత్రమే ఆ ర్యాంకుల్ని ఇవ్వాలని చెప్పి ఎంఈఓ గారికి మరొకసారి విన్నవించడం జరిగింది. ఇటువంటి మోసాలను అనేది జరగకుండా చూడడానికి ఎంఈఓ గారిది, డిఈఓ గారికి మరొకసారి మీడియా తరపున విన్నవించుకుంటున్నాము.